ఇండియన్ నెంబర్ 1 డైరెక్టర్ ఎవలనంటే వెంటనే ఎస్ఎస్ రాజమౌళి సార్ పేరైతే వినబడుతుంది. ఇక కెరియర్ మొత్తంలో ఆయన పరాజయం చూడని సక్సెస్ తోని దూసుకోబోతున్న నెంబర్ 1 డైరెక్టర్. మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతోని కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత వరుస సక్సెస్లతోని ఆయన ఇమేజ్ ని అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు. ఇక ఒక్కసారిగా మగధీర సినిమాతోని టాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేసి ట్రెండ్ సెట్టర్ లెక్క మారిండు. ఇక ఒక ఈగని హీరో లెక్క వెట్టి తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత బాహుబలి సిరీస్, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అయితే రికార్డులు బద్దలు కొట్టి బాక్స్ ఆఫీస్ లా పాన్ ఇండియా లెవెల్ లా ఆయన సక్సెస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. వరల్డ్ వైడ్ గా కూడా గుర్తింపు అనేది సంపాదించి పెట్టుకున్నాడు. హాలీవుడ్ మేకర్లు సైతం ఈయన టేకింగ్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఇక మామూలు విషయం అయింది అది. అంతేకాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలనే ఆస్కార్ అనేది ఇప్పటి వరకు సాధ్యం కానిది ఈయన ఆర్ఆర్ఆర్ సినిమాతోని సొంతం చేసుకున్నాడు. బెస్ట్ ఒరిజినల్ పాట విభాగంలో ఈయనకి ఆస్కార్ అనేది వచ్చింది. గట్లనే గ్లోబల్ రేంజ్ లో కూడా ఈయనకి గోల్డెన్ అవార్డు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా దక్కించుకున్నది. గిదిట్లుంటే ఇప్పుడు అనుపమ జోప్రా అనే జర్నలిస్టు రాజమౌళి మీద ఒక డాక్యుమెంటరీని తీసిందంట. ఇక ఆ డాక్యుమెంటరీ పేరే మోడ్రన్ మాస్టర్స్ అని పెట్టిందంట. ఇక తొందరలోనే ఈ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానున్నదంట. అయితే ఈ మోడ్రన్ మాస్టర్స్ ట్రైలర్ కూడా తాజాగానే విడుదల చేసిరు. ఇక ఈ ట్రైలర్ చూస్తున్నప్పటికీ ఎంతసేపటికి తెలుగు డబ్బింగ్ అనేది మన ప్రేక్షకులకైతే కరెక్ట్ కాలేదంట. ఎందుకనంటే ఒక తెలుగు డైరెక్టర్ గురించి మన తెలుగు సూపర్ స్టార్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఒరిజినల్ వాయిస్ తోని కంటెంట్ ఉంటే మాత్రం మంచిగా ఉంటదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇక ఈ సిరీస్ ట్రైలర్ చూస్తున్నప్పటికెళ్ళి రాజమౌళి వాయిస్ కూడా ఇక ఆయన వాయిస్ తోని ఒరిజినల్ గా ఆయన ఐడియాలజీ ఆయన మైండ్ లో ఏమున్నదని చెప్తే మాత్రం ప్రేక్షకులకి ఇంకా బాగా రీచ్ అయ్యేది కదే అనే మాట అయితే వినబడుతున్నది. అంతేకాకుండా ఈ ట్రైలర్ చూస్తున్నప్పటికెళ్ళి ఇక యాడనో ఇక ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చూసి తెలుగు డబ్బింగ్ అనేది చేసినట్టు అదైతే కనబడుతున్నాయి. ఆ ఫీలింగ్ అయితే వస్తున్నది. ఇక నెటిజన్లు కూడా గిదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంట. అంతేకాదు ఇక ఈ ట్రైలర్ చూస్తున్నప్పటికెళ్ళి ఇక ఎవరైతే స్టార్లు చెప్పిరో రాజమౌళి గురించి గదే రామ్ చరణ్, మన ఎన్టీఆర్, మన కీరవాణి సారు, గట్లనే ప్రభాస్, వీళ్ళందరూ వాళ్ళ ఒరిజినల్ వాయిస్ తోని తెలుగు డబ్బింగ్ చెప్తే ప్రేక్షకులకి ఇంకా మంచిగా కనెక్ట్ అయ్యేది కదా అనే మాట కూడా వినబడుతున్నది. ఇక ఇదంతా చూస్తుంటే ఈ ట్రైలర్ లా ఏదో ఫీలింగ్ మిస్ అయినట్టు మాత్రం అర్థమవుతున్నది. ఇక తొందరలోనే ఇక ఎపిసోడ్ల ప్రసారణనైనా ఈ ఆలోచన మేకర్లకు వస్తే మంచిగుంటది అనేది ఇక ఎదురు చూడాలి. అవు ఇదంతా విన్న తర్వాత మీరు గిట్లా ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకు కూడా ఇదే అనిపించిందా, ఏమనిపించింది అనేది కమెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.